ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. పిల్లారా, అందరు బాగున్నారు కదా? ముందుగా తిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ భాగం స్తోత్రము దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా ప్రభా. ఇదిగోనైనా వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి ప్రభా. మాతో మాట్లాడండి నన్ను ప్రభా. తండ్రి, నైనా ప్రతి ఒక్కరి తండ్రి వినగల చివరి గ్రహించగల మనసు వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని తండ్రి నన్ను నీళ్ళు చోట మరుగుపరచమని మా ప్రభు నేసిన బతిమాలుగా నమ్మకం పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమె ప్రభునందు ప్రియులారా, చూడండి, మనందరికీ రకరకాల రుచులు. అందరూ ఒకే రుచి ఇష్టపడరు. ఎవరు రుచి వారిది, ఎవరు టేస్ట్ వారిది కదా. కాబట్టి అనేక రుచులు ఇష్టపడేవారుగా ఉంటారు. అలా కాకుండా శరీర మరియు ఆత్మీయ జీవితాలకు సంబంధించిన మరి ఒక ముఖ్యమైన ఒక భోజనం ఉంది. అదే ప్రభురాత్రి భోజనం. దీన్ని ఏమంటారంటే లార్డ్ సప్పర్, ప్రభురాత్రి భోజనం. దీన్ని ఏమంటారు? లార్డ్ సప్పర్ ఇంగ్లీష్లో. అదేవిధంగా కొంతమంది ప్రభు బల్ల అంటారు. ఇది లార్డ్స్ టేబుల్. మరొకరు హోలీ కమ్యూనియన్ అంటే పరిశుద్ధ సంస్కారము అని అంటారు. హోలీ కమ్యూనియన్ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినప్పటికీ అందులో పాల్గొనటం వలన మనకు వచ్చేది ఏమిటి అనేది మనము తెలుసుకునేవారిగా ఉండాలి. ఇది మన ఈ ప్రభురాత్రి భోజనం గురించి మనము ధ్యానించుకున్నాం కొన్ని నిమిషాలు. చూడండి, యేసు ప్రభు వారు తన సిలువ వేయబడక మునుపు శిష్యులతో కలిసి పస్కా భోజనం చేశారు. తన శిష్యులతో కలిసి పస్కా భోజనం చేశారు. లోకాసు వార్త 22వ అధ్యాయము 15-16 వచనం చూసినట్లయితే, అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని ఆశపడుతుంది, మిక్కిలి ఆశపడుతుంది. అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. చూడండి, యేసు ప్రభు వారు ఏదో అకస్మాత్తుగా ప్రవేశపెట్టింది కాదు ఈ పస్కా భోజనం అనేది. ఏదో అకస్మాత్తుగా ప్రవేశపెట్టింది కాదు. అకస్మాత్తుగా ప్రవేశపెట్టిన సాంప్రదాయం కూడా కాదు. ఇది నిర్గమకాండములో ప్రారంభమైన పస్కా భోజనం నుండి వచ్చిన సాంప్రదాయం ఇది. నిర్గమకాండము 12వ అధ్యాయంలో దీన్ని చూస్తాం. నిర్గమకాండము 12వ అధ్యాయంలో దీన్ని చూస్తాం. అంటే ఇశ్రాయేలీల్ని మన్నదూత నుండి దేవుడైన యెహోవా ఏ విధముగా కాపాడాడన్న విషయాన్ని గురించి మనం చూస్తాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో మన్నదూత నుండి ఏ విధముగా రక్షించారు అన్న విషయాన్ని మనము చూస్తాం. చూడండి, ఐగుప్తురాజైన ఫరో ఏం చేశాడు? ఈ యొక్క ఇశ్రాయేలీల్ని పోనివును అన్నాడు కదా. పోనివును అన్నప్పుడు దేవుడు యెహోవా ఏం చేశాడంటే 10 తెగుళ్లతో వారిని మొత్తినట్లుగా మనం చూస్తాం. 10 తెగుళ్లతో వారిని మొత్తినట్లుగా చూస్తాం. అది చివరి తెగులు రాకముందు ఏం చేశాడంటే ఇశ్రాయేలుగా ఏం చెప్పాడంటే, ఒక గొర్రెపిల్లను తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని మీ యొక్క అంటే ఎవరి ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క గొర్రెపిల్ల, అట్లా ఆ గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని ఆ యొక్క తలుపుల కమ్ములకు రాయమని తెలియజేశాడు. కమ్ములకు రాయమని ఆ రక్తాన్ని రాయమని తెలియజేశాడు. అదే విధముగా
ఆ యొక్క ఈ గొర్రె పిల్లను కూడా, కాల్చిన గొర్రె పిల్లను కూడా ఏం చేశారంటే ఇది చేతి కూరలతో దాన్ని భుజించమని కూడా తెలియజేశారు. అప్పుడు ఆ మరణదూత వచ్చినప్పుడు ఆ యొక్క గడప కమ్ములకు ఆ యొక్క రక్తాన్ని చూసి ఆ మరణదూత అక్కడి నుండి వెళ్ళిపోతుంది అని దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకి తెలియజేశాడు. కనుక ఆ రాత్రే దేవుడైన యెహోవా దగ్గర నుంచి మరణదూత వచ్చి ఆ యొక్క గడప కమ్ములకు రక్తాన్ని చూసి ఏం చేసిందంటే ఆ యొక్క ఇశ్రాయేల్ని ఏం చేయకుండా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ ఐగుప్తీలను చూసినట్లయితే ఈ ఐగుప్తీలందరినీ కూడా అంటే ప్రథమ సంతానం అదే కదా, చివరి తెగులు అదే కదా, చివరి జ్యేష్ఠ పుత్రుడు కానీ జ్యేష్ఠ పుత్రిక కానీ ప్రథమ సంతానము, తొలి సంతానాన్ని మరి నిర్మూలించమనే కదా చివరి తెగులు. అదే విధంగా మరి ఈ యొక్క ఐగుప్తీలందరినీ కూడా హతమార్చినట్లుగా మనము చూస్తున్నాం. ఐగుప్తీలందరినీ కూడా హతమార్చి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తెచ్చాడు. ఐగుప్తీలందరికీ కూడా తీర్పు తెచ్చాడు మరణదూత. కాబట్టి దేవుడు ఏ విధముగా వారిని అంటే ఇశ్రాయేలీయుల్ని ఏ విధముగా వారిని మరి ఐగుప్తు బానిసత్వం నుండి ఏ విధముగా విడిపించాడో అనేది తరతరములు జ్ఞాపకం చేసుకోవడానికై, తరతరములు జ్ఞాపకం ఉంచుకుంటకై ఏం చేశారంటే అది ఏటేటా ఆచరించాలి. ఈ పస్కా భోజనం అనేది, పస్కా పండుగ అనేది ఏటేటా ఆచరించాలి అనేది దేవుడు విధించిన ఒక కట్టడగా ఉన్నదన్నమాట. కాబట్టి దీనిని యేసు ప్రభు కూడా ఆచరణలో పెట్టారు. నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవల్లని మిక్కిలి ఆశపడుతున్నాను. అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దానిని భుజింపను అని తన శిష్యులతో చెప్పారు. చూడండి, పాత నిబంధన కాలం అంతటిలో పస్కాని ఆచరించడానికి పస్కా పళ్ళ యొద్ద యూదులు కూర్చున్నట్లే ప్రభు కూడా కూర్చున్నారు. యూదులు కూర్చున్నట్లే పస్కా పళ్ళ యొద్ద యూదులు కూర్చున్నట్లే ప్రభు కూడా కూర్చున్నారు. అయితే పస్కా పళ్ళకు ప్రభు పళ్ళకు డిఫరెన్స్ ఉంది. పస్కా బల్లకు ప్రభు బల్లకు డిఫరెన్స్ ఉంది. ఏంటంటే పస్కా బల్లలో మనకి ఏం కనపడుతుంది? వధించిన గొర్రెపిల్ల కనపడుతుంది. పస్కా బల్లలో మనకి వధించిన గొర్రెపిల్ల కనపడుతుంది. మరి ప్రభు బల్లలో మనకి ఏం కనపడుతుంది అంటే ప్రభు బల్లలో ప్రభువే వధించబడిన గొర్రెపిల్లగా ఉన్నారు. అక్కడ ప్రభువే వధించబడిన గొర్రెపిల్లగా మనకి అక్కడ కనిపిస్తున్నారు. కాబట్టి అందుకే దీన్ని ఏమన్నాం? ప్రభు బల్ల. అందుకే దీన్ని ఏమన్నా ప్రభు బల్ల అని పిలుస్తున్నారు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రభుతో కలిసి దీన్ని భుజించే వరకు ఆయనను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయమని చెప్పారు. దేవుని రాజ్యములో ప్రభుతో కలిసి దీన్ని భుజించే వరకు ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయండి అని ప్రభు తెలియజేశారు. కాబట్టి చూడండి, మన అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది సంఘముల శిష్యులు ఏం చేశారు? రొట్టె విడిచట, ద్రాక్షారసంలో పాల్పొందుచు ప్రభు బల్లను ఆచరించారు. అలా చేయడం వల్ల ఏంటంటే వారి జీవితంలో ఏం కలుగుతుంది? క్షేమం, కాపుదల, గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. అయితే ఈ దినాలలో అనేక మంది ప్రభురాత్రి భుజించుట యొక్క ప్రాముఖ్యతను, తీవ్రతను గ్రహించకుండా ఉంటున్నారు. దాని యొక్క ప్రాముఖ్యత గ్రహించకుండా ఉంటున్నారు. ఏదో ఆచారంగా చేసేస్తున్నారు, అంతే. ఏదో ఆచారంగా చేసేస్తున్నారు. కాబట్టి ప్రభురాత్రి భోజన విషయంలో కొన్ని విషయాలు కూడా మనము ఈరోజు ధ్యానం చేసుకున్నాం. చూడండి, అసలు ప్రభురాత్రి భోజనం మనం ఎందుకు భుజించాలి? ప్రభురాత్రి భోజనం మనము ఎందుకు భుజించాలి? చూడండి, ఈ యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుండి 57 వచనాలు చూద్దాం.
యేసు, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము కలవాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుతాను. అంత్యదినమున వారిని లేపుతాను. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినేవాడును నా మూలముగా జీవించును. నన్ను తినేవాడు కూడా నా మూలముగా జీవిస్తాడు. కాబట్టి ఈ వచనంలో చూసినట్లయితే ఏం మనం గమనిస్తున్నామంటే, ఒకటి జీవమును పొందుకొనుట. మనం ఏం పొందుకుంటున్నాం? మనము జీవాన్ని పొందుకుంటున్నాం. రెండవది ఐక్యపరచబడట. ప్రభువులో మనము ఐక్యపరచబడట, జీవాన్ని పొందుకుంట. రెండవది ఐక్యపరచబడట అనేది మనము పొందుకుంటున్నాం. ప్రభురాత్రి భోజనమును పాల్గొనడం వల్ల మనము ఆత్మీయంగా భౌతికంగా జీవమును మనము పొందుకొనుచున్నాము. ఇది క్రీస్తు జీవం. తద్వారా మనము నిత్య జీవం గలవారమై అంత్యదినమున లేపబడతాము. అలాగే ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం వల్ల మనము క్రీస్తులో ఐక్యపరచబడుతున్నాము. ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం వలన మనము ఐక్యపరచబడుతున్నాము. చూడండి, రొట్టెను ద్రాక్షరసము చూపించి ఇది నా శరీరంలో రక్తంలో గుర్తుని ప్రభు చెప్పలేదు. ఆయన చెప్పలేదు కానీ ఇది నా శరీరంలో గుర్తు, నా రక్తంలో గుర్తుని ప్రభు చెప్పలేదు. కానీ ఏమన్నాడు? ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నారు ఆయన. ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నారు అని సెలవిచ్చారు. కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకొనక మనం ఎలా ఉండాలి? ఎంతో యోగ్యంగా మనం తీసుకునే వారిగా ఉండాలి. ఇక ప్రభురాత్రి భోజనంలో మనము ఎంత యోగ్యంగా మనము తీసుకునే వారిగా ఉండాలి. చూడండి, నెలంతా పాపంలో మునిగి తేలుతూ ప్రభు బలలో మనము కలిపేవారిగా ఉండదు. ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడం ద్వారా మీరు జీవమునకు బదులు ఏం కొని తెచ్చుకుంటున్నారు తెలుసా? మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అంటే నెలంతా మీరు పాపంలో ఉండి ఈ ప్రభు బలలో మీరు చేపెడితే ఏం పొందుకుంటారట? మరణాన్నే పొందుకుంటారట. మరణాన్ని మీరు పొందుకుంటారని మీరు గుర్తుంచుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో, ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు, ప్రభు శరీరమని వివేచింపగా అంటే ఇది ప్రభు శరీరము అని గుర్తు పెట్టుకొనగా దానిని తినవాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకుంటున్నారు కదా, నేను కూడా తీసుకుంటాను అన్నట్లుగా వెళ్తూ ఉంటారు. అది ముఖ్యమైనది కాదు, అది పద్ధతి కాదు, దేవుని యందు భయభక్తులు కాదు అవి. ఆ విధంగా జీవించకూడదు మనము. మరి బాప్తిసం తీసుకుంటే తప్ప మనం ప్రభువులలో చేయబెట్టకూడదు. మనం ఆరమంత పొందితే తప్ప మనం ప్రభువులలో పాల్గొనకూడదు ప్రియులారా. కాబట్టి ప్రభు శరీరమును వివేచింపగా తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. తనకేం కలుగుతుంది? శిక్ష కలుగుతుంది. జాగ్రత్త. కాబట్టి మనము మంచిగా జీవిస్తూ మంచిగా బ్రతుకుతూ మనం ఏం చేయాలి? ప్రభురాత్రి భోజనంలో మనము పాల్గొనే వారిగా మనము ఉండాలని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి చూడండి, మరణము జీవము ఎంత మాత్రం కలిసి ఉండలేవు. ఉంటాయా? మరణము జీవము రెండు కలిసి ఉండలేవు. ఎంత మాత్రం రెండు కలిసి ఉండలేవు. అలాగే నీవు సాతానుతోనూ యేసు ప్రభుతోనూ కలిసి ఉండలేవు. నువ్వు సాతానుతోనూ ఉండలేవు, యేసు ప్రభుతో నువ్వు కలిసి ఉండలేవు. ఉంటే సాతానుతోనన్నా ఉండు, లేవు దేవునితోనన్నా నీవు ఉండు. కాబట్టి అన్ని జనులు అర్పించే బలులు దేవునికి కాదు, మరి ఎవరికి అర్పిస్తున్నారు? దెయ్యాలకే అర్పిస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. అన్ని జనులు అర్పించే బలులు దేనికి అర్పిస్తున్నారు? దేవునికి కాదు, వారు అర్పించేది దెయ్యాలకే అన్న విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకునే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి చూడండి,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనంలో, మీరు ప్రభు పాత్రలో ఉంది దెయ్యముల పాత్రలో ఉంది కూడా త్రాగనేయారు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా మీరు పాలు పొందనేరారు. రెండింటికి మీరు దూరం అయిపోతారు. రెండింటికి కూడా మీరు దూరం అయిపోతారు. చూడండి, దేశ అధ్యక్షులు విందులోను ప్రధానమంత్రుల విందులోను పెద్ద భోజన బల్ల ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించారో లేదు, పెద్ద భోజన బల్ల ఉంటుంది. అనేక మంది అతిథులకు సరిపడా కుర్చీలు ఉంటాయి. ప్రతివారు అధ్యక్షుల పక్కనే కూర్చోవాలని అనుకుంటారు కదా. ప్రతివారు ఏమనుకుంటారు? అధ్యక్షుల పక్కనే కూర్చోవాలని అనుకుంటారు. అలాగే ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనేటప్పుడు ప్రభువుకు దగ్గరలో కూర్చుంటూ నిలబడుకున్న ప్రభువుకు దూరముగా దెయ్యముల బల్ల మీద కూర్చుంటున్నావా? ప్రభువుకు దగ్గరగా కూర్చుంటూ ప్రభుకి ఎట్లా? అలాగే ప్రభురాత్రి భోజనంలో పాల్గొనేటప్పుడు ప్రభుకు దగ్గరలో కూర్చుంటూ నిలబడుకున్న ప్రభురాత్రి భోజనంలో నువ్వేం చేస్తున్నావు? ప్రభుకి దగ్గరగా కూర్చుంటున్నావు. కానీ నిలబడుకుని ఎక్కడ ఉన్నావు? దెయ్యములకు దగ్గరగా ఉంటున్నావు. అర్థమైందా? దెయ్యములకు దగ్గరగా ఉంటున్నావు. కాబట్టి దెయ్యం దగ్గరగా కూర్చుంటున్నావా? ఇలా చేయొద్దు. ఈ విధంగా కూడా మనము ఉండొద్దు. నీవు ఎవరి బల్ల మీద కూర్చుంటున్నావో పరిశీలించుకో. నీవు ఎవరి బల్ల మీద కూర్చుంటున్నావో ఒకసారి నీవు గమనించుకో. ప్రభు బలలో పాల్గొనడం వల్ల క్రీస్తు జీవాన్ని పొందుకొని క్రీస్తుతో ఐక్యపరచబడుతున్నామని గమనించుకోవాలి. మనం ప్రభు బలలో పాల్గొనడం వల్ల మనము క్రీస్తుతో ఐక్యపరచబడుతున్నామని మనం గమనించుకోవాలి ప్రియులారా. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. చూడండి, రెండవదిగా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయండి అని ప్రభు చెప్పారు. అంతే కదా, నన్ను జ్ఞాపకం చేసుకుంటగే దీన్ని చెయ్యండి అన్నారు. మన జ్ఞాపక శక్తి ఎంత ఎక్కువ ప్రభువుకు తెలుసు. మన జ్ఞాపక శక్తి ఎంత ఎక్కువ ప్రభువుకు తెలుసు. కాబట్టి ఈ ఆదేశాన్ని ఇచ్చారు. మనము ప్రతీదీ మర్చిపోతున్నాం. మనం ఏమై ఉన్నామో మనకే తెలీదు. ఎంత ఘోర పాపలమై ఉన్నామో మర్చిపోతుంటాం. మనం ఏమై ఉన్నామో తెలీదు, మనం ఏం చేస్తున్నామో తెలీదు, ఎంత ఘోర పాపలమో మనకి తెలీదు. అన్నీ మర్చిపోతూ ఉంటాం. నేను చాలా గొప్పవాడిని, నాకన్నా గొప్పవారు ఎవరు లేరు అన్న ఫీలింగ్స్తో మనం బతుకుతూ ఉంటాం. నేను చాలా గొప్పవాడిని. కాబట్టి ఇలాంటివన్నీ మనం మర్చిపోవాలి. అయితే మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించి, మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడని జ్ఞాపకం చేసుకోండి. మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభురాత్రి భోజనము నీవు బుధిస్తున్నప్పుడు నీ కన్నుల ఎదుట క్రీస్తు శిలువ దృశ్యాలను ఆత్మ నేత్రాలతో చూడగలగాలి. ప్రభురాత్రి బలలో నువ్వు పార్టిసిపేట్ చేసేటప్పుడు నీకేం కనపడాలి? క్రీస్తు శిలువ దృశ్యాలు నీకు కనపడాలి, నీ కళ్ళ ముందు కనపడాలి. అది క్రైస్తవ జీవితం, పవిత్రమైన జీవితం అంటే అది. కనుక ఆత్మనేత్రాలతో చూడగలగాలి. నీ పాప ప్రాయచిత్తమైన రక్తం చిందించి సిలువలో వ్రేలాడుతున్న యేసును చూడగలగాలి. నువ్వు సిలువలో వ్రేలాడుతున్న యేసుని చూడగలగాలి. ఆయన చేసిన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తరచుగా మనం ఏం చేస్తాము? ప్రభు బలలో పాల్గొంటాం. ఇదేంటంటే చూడండి, కొంతమంది ఒక నెలకు ఒకసారి పెట్టుకుంటారు. ఇది ప్రభు బల్ల అనేది, ప్రభురాత్రి భోజనం అనేది నెలకు ఒకసారి పెట్టుకుంటారు. కొంతమంది ఇది 2 వారాలకు ఒకసారి పెట్టుకుంటారు, 2 వారాలకు ఒకసారి. కొంతమంది నెల ఇస్తూ ఉంటారు. కొంతమంది నెల ఇస్తూ ఉంటారు. ఇట్లా మరి కొంతమంది చేసుకునే వారిగా ఉంటారు. ఎలా అయితే కానివ్వండి, మనం చేసేది ఏంటంటే ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే దీన్ని మనము చేయమని మనకి ప్రభు ఆదేశించాడు. కాబట్టి ఈ విధంగా మనము ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే మనము ఈ యొక్క
ప్రభు పనుల్లో మనము పార్టిసిపేట్ చేసేవారిగా మనము ఉండాలి. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా ప్రభా. తండ్రి దొరికినాయి ప్రభా, నీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా మాట్లాడిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ప్రభరాత్రి భోజనం గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి వారు మరి ఈ యొక్క ప్రభరాత్రి భోజనం మరి ఈ ప్రభు బలలో ఏ విధంగా మనము పాలు పొందాలో అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ విధంగా జీవించేవారుగా ఉంటే కొన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసునామ బ్రతిమాలు వినమ్గా పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.